ప్రకృతి రక్షకులను మావోయిస్టుల పేరుతో కేంద్ర ప్రభుత్వం హత్య చేస్తోందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండ సిపిఐ పార్టీ కార్యాలయంలో 100 సంవత్సరాల ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఒక తాటి మీదకు రావాలని మోదీ ప్రభుత్వం ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా హన్మకొండ జిల్లాలో కూడా వివిధ కార్యక్రమాలను మేము చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ స్టడీ సర్కిల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ 100 సంవత్సరాలుగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మరి ఈ దేశంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజే చెప్పింది, పేదవాడి రాజ్యం రావాలి, ఈ దేశం లోపల మనిషిని దోపిడీ చేసేటువంటి వ్యవస్థ పోవాలి, దోపిడీ వ్యవస్థ పోవాలి, పేదవాడి రాజ్యం రావాలని చెప్పి 1925లోనే ఈ పార్టీ ఆవిర్భవించి ఆ రోజే చెప్పడం జరిగింది. కానీ ఈ 100 సంవత్సరాలుగా దోపిడీ పెరిగిపోతూ ఉన్నది. మనిషి దోపిడీ చేస్తూ ఉన్నాడు. పేదవాడు నిరుపేదవాడు అవుతూ ఉన్నాడు. ధనవంతుడు మరి లక్షల కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వ్యవస్థ ఈరోజు ఈ దేశం లోపల ఉన్నది. ఒకవైపు కార్పొరేట్ వర్గాలు, రెండో వైపు మతోన్మాదులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ దేశ ప్రజలను మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనారిటీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు కార్పొరేట్ వర్గ పార్టీలు, మతోన్మాద పార్టీలు చేస్తూ ఉన్నాయి. అందువల్లనే ఈ 100 సంవత్సరాల తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. ఈ దేశం లోపల ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలన్నటువంటి ఒక పిలుపు ఈ 100 సంవత్సరాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తూ ఉన్నది. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, మావోయిస్టులను ఏరేస్తామనేటువంటి ఒక పేరుతో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని, ఆపరేషన్ కగరియా అని రకరకాల పేర్లతోని ఈ దేశ పౌరులైనటువంటి వాళ్ళను, గిరిజనులను ప్రశ్నించేటువంటి వాళ్ళను నక్సలైట్ల పేరుతో ఈరోజు మావోయిస్టుల పేరుతో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా హోంమంత్రి హతమారుస్తున్నది మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే ఈరోజు కమ్యూనిస్టులుగా మేము ఒక పిలిపిస్తూ ఉన్నాం. మావోయిస్టులు కూడా తమ పందాను మార్చుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులతో ఐక్యంగా వస్తే ఈరోజు చీలిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ఐక్యమై ఈ దేశం లోపల మతోన్మాదులను, అదేవిధంగా కార్పొరేట్ వర్గాలను, ప్రజలను, కార్మికులను దోపిడీ చేస్తున్నటువంటి మరి కార్పొరేట్ వర్గాలను తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లనే ఈ 100 సంవత్సరాల సందర్భంగా మావోయిస్టులు, కమ్యూనిస్టులు అందరూ కూడా ఐక్యమై ఈ పెట్టుబడిదారీ వర్గాలను, మతోన్మాదులను తరిమి కొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి 100 సంవత్సరాల సందర్భంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. దానికోసం కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.